అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మెంటరింగ్. చదువు పూర్తయ్యాక ఉద్యోగంలోకి అడుగుపెట్టే ప్రయాణంలో మన దేశ యువతకు ఒక గట్టి సపోర్ట్, ఒక వారధి కావాలి. మరి ఆ వారధిని ఎలా నిర్మించొచ్చో చూద్దాం రండి. సరే, ముందుగా ఒక నంబర్తో స్టార్ట్ చేద్దాం. 40 మిలియన్లు అంటే 4 కోట్లు. ఊహించండి, ఎంత పెద్ద నంబరో! ఇది ప్రస్తుతం మన దేశంలో ఉన్నత విద్య చదువుతున్న స్టూడెంట్స్ సంఖ్య. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, మన దేశ భవిష్యత్తును మార్చగల యువశక్తి. ఇప్పుడు దీనికి ఇంకో నంబర్ యాడ్ చేద్దాం. 10 మిలియన్లు అంటే 1 కోటి మంది. ప్రతి ఏటా జాబ్ మార్కెట్లోకి వస్తున్న కొత్త వాళ్ల సంఖ్యలిది. ఈ రెండు భారీ సంఖ్యలు మన ముందు ఒకేసారి ఒక గొప్ప అవకాశాన్ని, ఇంకా ఒక పెద్ద సవాల్ను కూడా ఉంచుతున్నాయి. సరే, ఈ పరిస్థితి మనల్ని ఫస్ట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. అదేంటంటే, భారతదేశం ఇప్పుడొక కీలకమైన కూడలిలో, అంటే ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. మన దేశ జనాభా ఇంకా అభివృద్ధి పరంగా ఇది చాలా నిర్ణయాత్మకమైన సమయం. ఈ స్లైడ్లో మనం చూస్తున్నాం కదా, ఇది కేవలం జనాభా పెరగడం గురించి కాదు. అసలు విషయం ఏంటంటే, మన దేశం ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే ఒక స్పెషల్ స్టేజ్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే, పనిచేసే వయసులో ఉన్న యూత్ చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్లని మనం కరెక్ట్ దారిలో పెడితే మన దేశ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కాని అదే సరిగా చేయలేకపోయామనుకోండి, ఇదే మనకు పెద్ద సమస్యగా మారుతుంది. మరి ఈ పొటెన్షియల్ని మనం వాడుకోవడానికి అడ్డుపడుతున్న అసలు సమస్యేంటి? ఇదే మన సెకండ్ సెక్షన్, ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ గ్యాప్, అంటే విద్యకు ఉపాధికి మధ్య ఉన్న అంతరం. చూడండి, మన ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద వేల కోట్లు ఖర్చు చేస్తోంది కదా, మనందరికీ తెలుసు. మరి అయినా కూడా ప్రాబ్లం ఎక్కడొస్తోంది? ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఈ చదువుకి, ఉద్యోగానికి మధ్య ఉన్న గ్యాప్ని ఎందుకు ఫిల్ చేయలేకపోతున్నాం? సమాధానం చాలా క్లియర్గా కనబడుతుంది. ఒకవైపు కాలేజ్ నుంచి డిగ్రీతో బయటికొస్తున్న స్టూడెంట్, మరోవైపు ఇండస్ట్రీకి కావలసిన స్కిల్స్. ఈ రెండింటి మధ్య కనెక్షన్ లేదు. బుక్స్లో చదివిన థియరీకి, రియల్ జాబ్లో కావలసిన ప్రాక్టికల్ నాలెడ్జ్కి మధ్య ఒక పెద్ద గ్యాప్ అలానే ఉండిపోయింది. ఇక్కడే మనం అసలు పాయింట్ని పట్టుకోవాలి. ఈ సమస్య కేవలం కాలేజీల సిలబస్లోనో లేక కంపెనీల హైరింగ్ ప్రాసెస్లోనో లేదు. ఇది చాలా లోతైనది. ఇది పూర్తిగా మానవ సంబంధమైనది. అంటే మనుషుల ఆశలు, వాళ్ల భయాలు, సరైన గైడెన్స్ లేకపోవడం, వీటన్నిటితో ముడిపడి ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం కూడా మెషీన్ల నుంచో, పాలసీల నుంచో రాదు, మనుషుల నుంచే రావాలి. ఇదే మనల్ని మూడో సెక్షన్కి తీసుకొస్తుంది, ఒక పవర్ఫుల్ హ్యూమన్ సొల్యూషన్. ఈ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ గ్యాప్ని దాటడానికి కావలసిన బ్రిడ్జ్ ఇదే. ఈ స్లైడ్లో ఉన్న కొటేషన్ చూడండి. ఇక్కడే మార్గదర్శకత్వం ఒక శక్తివంతమైన మరియు తరచుగా తక్కువగా గుర్తించబడిన విధాన సాధనంగా ఉద్భవించింది. అంటే మెంటరింగ్ అనేది ఒక బలమైన టూల్, కాని మనం దాని పవర్ని ఇంకా సరిగా గుర్తించట్లేదు. అయితే ఈ కాంటెక్స్ట్లో మెంటరింగ్ అంటే ఏంటి? జస్ట్ సలహా ఇవ్వడం మాత్రమే కాదు. ఇది ఎడ్యుకేషన్ నుంచి ఒక మంచి ఉద్యోగంలోకి యూత్ని నడిపించే ఒక హ్యూమన్ బ్రిడ్జ్ లాంటిది. ఒక పర్సనల్ గైడ్ అన్నమాట. వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇవ్వడం, నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్పడం, అన్నింటికన్నా ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడం. ఇలా ఆ గ్యాప్ని ఇది ఫిల్ చేస్తుంది. సో దీనికి రెండు ముఖ్యమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఇది చాలా చాలా పవర్ఫుల్. సరైన మెంటరింగ్ ఒకరి లైఫ్ని మొత్తం మార్చేయగలదు. రెండోది, ఇంత పవర్ ఉన్నా కూడా దీన్ని ఎవరూ పెద్దగా గుర్తించట్లేదు. దీనిమీద మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి. సరే, ఇప్పుడు మనం లాస్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం. అసలు ఈ బ్రిడ్జ్ మన దేశ భవిష్యత్తుకి ఎందుకు అంత ముఖ్యం? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం కొంతమంది యూత్కి జాబ్స్ రావడం గురించి కాదు. ఇది మన దేశం మొత్తం భవిష్యత్తుకు సంబంధించింది. మన దేశం ముందుకెళ్లాలంటే ఈ ఎడ్యుకేషన్ నుంచి ఎంప్లాయ్మెంట్కి మారే ప్రాసెస్ ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతోంది అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంది. సరే, చివరగా ఒక ప్రశ్నతో ఈ డిస్కషన్ని ముగిద్దాం. భారతదేశ భవిష్యత్తు అనే ఒక రూమ్కి లాక్ వేసుంది అనుకుందాం. అందులో ఉన్న అపారమైన యువశక్తి, పొటెన్షియల్ని బయటకు తీసుకురావటానికి ఒక తాళంచెవి కావాలి గదా. ఆ తాళంచెవి ఈ హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్, అంటే మెంటరింగే కాగలదా? ఈ విషయంపై మనందరం ఆలోచించాలి.